మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. అంబటి రాయుడు. సో ఈయన క్రికెటర్గా మనందరికీ బాగా పరిచయం, తెలుగు వ్యక్తి. సో ఈయన గతంలో చేసినటువంటి కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో మనందరికీ తెలుసు. పలు సందర్భాల్లో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. తాజాగా అంబటి రాయుడు చేసినటువంటి ట్వీట్ మరోసారి సోషల్ మీడియా వేదిక ట్రోల్కి గురవుతుంది. సో ఆయన పైన తీవ్ర విమర్శలు కూడా జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అనే అంశం గురించి ఒక్కసారి క్షుణ్ణంగా చూసినట్టయితే, ఒకవైపు నుంచి భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. దేశం మొత్తం అల్లకొల్లోలం అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులుగా మనం ఏం చేయాలి, ఇలాంటి పాకిస్తాన్ని మట్టు పెట్టాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అటు ఆర్మీకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఇండియన్ గవర్నమెంట్కి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఇలాంటి అంశాలతో ప్రతి ఒక్క పౌరుడు బిజీగా ఉన్నారు. బట్ అంబటి రాయుడు విషయంలో మాత్రానికి కాస్త భిన్నంగా ఉంది అనే కోణంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన పైన వస్తున్నటువంటి విమర్శల్ని ఆధారంగా చేసుకొని ఈ మాట మేము మాట్లాడాల్సి వస్తుంది. మరి ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని అంతగా విమర్శలకు గురి చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆయన అంతలా ట్రోల్ చేస్తున్నారు, అసలు ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే, యుద్ధ వాతావరణ పరిస్థితిలో ఐపీఎల్కి సంబంధించినటువంటి నిన్న ధర్మశాలలో ఒకవైపు నుంచి పంజాబ్ కింగ్స్ మరి ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి అది ఎందుకు రద్దు చేశారో మన అందరికీ తెలిసిందే. ఒకవైపు నుంచి యుద్ధానికి సంబంధించినటువంటి ఇవి చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఆటగాళ్ళ యొక్క భద్రత అనేది గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఈ మ్యాచ్ని అయితే రద్దు చేయనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మ్యాచ్ రద్దయిన వెంటనే అంబటి రాయుడు చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి చూసినట్టయితే, కంటికి కన్ను ప్రపంచాన్ని అందుణ్ణి చేస్తుంది అని ట్వీట్ చేయడం జరిగింది. సో అది మరి ఆయన మ్యాచ్ రద్దును ఉద్దేశించి చేశాడా, లేకపోతే పాకిస్తాన్పై భారత్ కౌంటర్ అటాక్ సమయంలో చేశారా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది తీవ్ర విమర్శలకి గురవుతుంది. మరోవైపు ఆయన లిటరల్లీ సోషల్ మీడియా వేదికగా దేశద్రోహి అని పిలుస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం పైన అంటే సోషల్ మీడియా వేదికగా తనకి ఎంతగా డ్యామేజ్ జరుగుతుంది, ఏ విధంగా ట్రోల్కి గురవుతున్నాడు అనే విషయాన్ని గమనించినటువంటి అంబటి రాయుడు తిరిగి దానిపైన ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది, మరో ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో అందులో ఏం రాశాడంటే, దేశభక్తి శాంతి కోసం పిలుపునిస్తూ చేయి చేయి కలిపి నడవగలదు, కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అందుని చేస్తుందని గుర్తుంచుకోండి. ఇది బలహీనత కాదు, జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. న్యాయం దృఢంగా నిలబడాలి, కానీ మానవత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు వెంబడి భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నాను. ప్రభావితమైనటువంటి ప్రతి ఒక్కరికి బలం, భద్రత, త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అని రాయుడు రాసుకొచ్చారు. సో ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా యుద్ధ పరిస్థితిలో భారత ఆర్మీకి మద్దతుగా నిలవాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేయడం ఏంటి అన్నట్టుగా చాలామంది కూడా ఆయన మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు వెంటనే జనసేన పార్టీ నుంచి ఆయన్ని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు పలువురు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఒక క్రికెటర్గా కానే కాదు, ఒక రాజకీయవేత్తగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి, రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు కార్యకర్తగా ఆయన కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మరి దేశానికి సంబంధించినటువంటి అంశంలో ఇలాంటి ట్వీట్ చేయడం అంటూ ఏంటి అన్నట్టుగా పలువురు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే పార్టీ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్టుగా పలువురు సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం అంబటి రాయుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటాడనేది ఇంకా తెలియాల్సి ఉంది.